ఫ్రెండ్స్, వెల్కమ్ టు మళ్ళీ ఒక కొత్త వీడియో. సో ఈ వీడియోలో మీరు ఇంటర్ఫేస్ చూస్తే మీకు అర్థమైంది గేమ్ మడ్ రన్నర్ అనమాట. సో ఈ గేమ్ నార్మల్గా అయితే మనం పీసీ గేమ్ అసలు అయితే ఇది, కానీ మొబైల్లో ఆడుతున్నాను నేను. మీకు ప్రూఫ్స్ కూడా కావాలని నా దగ్గర పీసీ లేదు, మీరు రోజు చూస్తూనే ఉంటారు కదా. సో నా దగ్గర అయితే పీసీ కూడా లేదు. సో నార్మల్గా అయితే నేను మడ్ రన్నర్ అనేది దీంట్లో డౌన్లోడ్ చేస్తాను. సో ఫస్ట్ గేమ్ ప్లే ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ అయితే మీరు ఇప్పుడు ఫస్ట్ ఆడుతుంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, 2 రష్ చేయాలని. ఇక దీన్ని అయితే ఆడాలన్నమాట. తర్వాత ఈ మిషన్స్ అనేది ఓపెన్ అయింది మీకు. సో ఈ మిషన్స్ని క్లిక్ చేస్తే నేనైతే ఒక 4 ఆడాను అనమాట. నైట్ సఫారీ, హిల్ క్లైంబ్ అండ్ రిపేర్ అండ్ రీఫ్యూల్. సో ద రిగ్ అనేది అయితే సో కంప్లీట్ టైం 26 minutes అంట. ప్లే అగైన్ టు క్లియర్ బోనస్ ఆబ్జెక్టివ్స్ అండ్ మోర్ ఇంప్రూవ్ యువర్ కంప్లీషన్ టైం. సో ఇదైతే మనం ఆడదాం నార్మల్గా అయితే. సో ఇది ఆడదాం, స్టార్ట్. సో ఇది ఏంటంటే ఏదో నాకు తెలిసి అది ఏమన్నా తీసుకెళ్ళాలేమో. సో ప్రైమరీ డోంట్ డ్యామేజ్ యువర్ వెహికల్, బోనస్ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ చేయకపోతే మాకు బోనస్ వస్తుంది అనమాట. సో మీరైతే చేసుకోవాలి మీరు. సో ద ఫస్ట్ వీ నీడ్ టు పికప్ ట్రైలర్, యాక్టివేట్ ద నావిగేషన్ మ్యాప్ టు లొకేట్ ఇట్. సో నావిగేషన్ మ్యాప్ అయితే ఉంది మనకైతే. సో ఇదైతే నావిగేషన్ మ్యాప్ అనమాట. అక్కడ డెస్టినేషన్ ఉంది, మనం అక్కడికి వెళ్ళాలి. సో ఈ లైన్ అయితే ఫాలో అవ్వకుండా తాడం ఇక్కడ కీ బొమ్మ నొక్కకుండా వస్తుంది. ఇదేమో యాక్సలరేటర్ అనమాట, ఇది పార్కింగ్ గేర్. సో చూడండి, ఒకసారి ఈ మొక్క గుద్దిద్దాం. సో ఇది చూడండి, మొక్కను తొక్కిస్తే అది నిజంగా మనం తొక్కించిన మొక్క లెక్క చూడండి ఎలా అయిపోయిందో. సో మనం అయితే మ్యాక్స్ టు మ్యాక్స్ రోడ్డు మీద వెళ్దాం, ఎందుకంటే సో ఇది చూడండి మనకైతే ఇది ఒక నావిగేషన్ మ్యాప్. సో ఇది చూడండి, ఇక్కడ మనం ఇక బురదలోకి వెళ్ళిపోవాలి. అసలు ఈ బురద కూడా చూడండి సేమ్. మీరు ఈ గేమ్ని పీసీలో ఎలా ఉంటుందో చెక్ చేసుకోవాలంటే తెలుగు గేమర్ వరల్డ్ అనే ఒక బ్రో అయితే ఉంటారు. వాటర్ ఎఫెక్ట్ కానీ బురద కానీ అసలు చూడండి, అసలు ఇప్పుడు దిగబడినట్టు. సో చూడండి, వావ్ వావ్ బాగుంది. చూడండి దిగబడినట్టు అటు ఇటు తిప్పటం. మనకు కొన్ని క్వాలిఫికేషన్స్ టైప్లో కూడా వస్తాయి అన్నమాట. అంటే మనం ఏదన్నా చేయలేదంటే ఇప్పుడు సపోజ్ ఇక దిగబడి ఉంది, దాన్ని బయటికి తీసినాం అనుకోండి, మనకు ఒక అచీవ్మెంట్ అయితే వచ్చింది అనమాట. సో నార్మల్గా అయితే సో ఇది చూడండి అసలు ఎంత, అసలు చూడండి అసలు ఆ మడ్ ఎఫెక్ట్. నేనైతే రోజు 5 minutes 10 minutes పెడతా కదా. సో ఇది ఎంతసేపు అన్నా కానీ ఈ వీడియో పెట్టాలనేసి నేను రికార్డింగ్ ఇంకా ఉంచిన. సో చూడండి ఆ వాటర్లోకి దింపినప్పుడు ఆ ఎఫెక్ట్ కానీ. సో మీరు మ్యాక్స్ టు మ్యాక్స్ ఏం చేస్తారంటే బురదలోకి అయితే దించకండి, ఎందుకంటే బురదలోకి దించితే ఏమైందంటే ఇవ్వండి ఇరుకు. అసలు పీసీలో అయితే ఇంకా బాగుంటుంది. పీసీలో ఈ గేమ్ అంటే స్నో రన్నర్ అయితే ఉంటుంది అనమాట. సో ఆ గేమ్ని అయితే మనం ఆడుకోవాలి, స్నో రన్నర్. ఎందుకంటే ఇక్కడ మనం ట్రైలర్ ఉండిద్ది అనుకుంటా, ఐ థింక్ నాకు తెలిసినంతవరకు అయితే ఒక ట్రైలర్ ఉండిద్ది అని అనుకుంటున్నా. అది చూడండి అసలు బురద ఎఫెక్ట్. సో ఇది నార్మల్ గేమ్ కాబట్టి దీంట్లో అడ్వాన్స్ మోడ్ డిఫ్లాక్ అయితే లేదు. అవి ఉంటే మనం ఎంత దిగబడదు అనమాట, స్పీడ్గా అయిపోయింది. మనమైతే ట్రక్ని బయటికి తెచ్చేసినాం. సో ఆ డస్ట్ ఎఫెక్ట్ చూడండి సైడ్లో. ఇది మొబైల్ కాబట్టి అంత రావట్లేదు. సో నార్మల్గా అయితే ఎక్కువండి. సో మీకు చూపించడానికి అయితే ఇప్పుడు నేను ఇది తెచ్చిన. సో ఇప్పుడు ఇలా ఉంది కదా. సో మనం అయితే మ్యాప్స్ చూసుకుంటూ వెళ్ళాలి మన డెస్టినేషన్కి. ఇక్కడ ఉంది కదా. సో మనం మెయిన్ రోడ్ మీద నుంచి వెళ్ళాలంటే మెయిన్ కాదు అది. సో ఇలా ఇక్కడికి ఒక పాయింట్, ఇక్కడికి ఒక పాయింట్ పెట్టుకొని నెక్స్ట్ ఇక్కడికొకటి అండ్ ఇక్కడికొకటి, ఇక్కడికొకటి, ఇక్కడికొకటి. ఇప్పుడు నేను అట్లా బిట్లు కింద పెడుతున్నా అంటే అలా పెడితేనే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ డెస్టినేషన్ రోడ్డు మీద చూపేది. మళ్ళీ అటు దూరంగా పెడితేనే మనకి ఏంటంటే నార్మల్గా
చూడండి అసలు మనం ఊర్లలో చూస్తూనే ఉంటాం కదా, ట్రాక్టర్లు వెళ్ళేటప్పుడు డస్ట్ అంతా బయటకు వచ్చింది. ఇంకోటి దీంట్లో నుంచి కూడా అలాగే వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకా స్టీరింగ్ సెన్సిటివిటీ తగ్గించుకోవాలి మనం. సెట్టింగ్స్లోకి వెళ్ళి స్టీర్ సెన్సిటివిటీ అని ఉంటుంది, తగ్గించుకోండి. పెద్ద ట్రక్లో వచ్చినప్పుడు పెంచుకోండి, ఎందుకంటే ఆ బర్రెలు తిరగాలంటే కష్టం. నార్మల్గా ఇట్లా వచ్చేసినాం మనం. సో మళ్ళీ బురద రోడ్లోకి అయితే వచ్చేసినాం. మడ్ రన్నర్ అంటేనే బురద కదా, సో అన్ని రోడ్లన్నీ బురదగా ఉంటాయి అన్నమాట. అండ్ ఇగోండి ఇగో అటు మిస్ అయింది అనుకోండి, మనకి అర్థం కాదనమాట రూట్ ఎటు ఉంది ఏంటి అనేది. సో ఇది చూడండి దిగబడిపోతూనే ఉంది. సో ఇట్లా దిగబడేటప్పుడు మీకు ఒకవేళ పుషప్ కావాలని అనిపించింది అనుకోండి, సపోజ్ ఇప్పుడు చూపిస్తా చూడండి, ఇది నొక్కినాం అనుకోండి ఇది లాగిద్ది అనమాట. ఇప్పుడు కరెక్ట్ చూపిస్తా ఆగండి మీకు. సో డస్ట్ ఎఫెక్ట్ చూడండి. ఇప్పుడు మనం వెళ్ళే రూట్లో ఇంకోండి గ్రాఫిక్స్ చూడండి, మనం వెళ్ళే రూట్లో మనం వెళ్ళే గీతలే పడుతున్నాయి, వేరే గీతలు పడటానికి లేదు కదా అక్కడ. సో ఈ విధంగా అయితే మనం నార్మల్గా అయితే తెచ్చుకోవచ్చు అనమాట. ఇంకా చెట్టు రిపేర్ చూసారు ఇక్కడ చెట్టు. సో అలాగైతే అసలు ఎంత రియలిస్టిక్గా ఉందంటే, సో ఇది చూడండి అసలు ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది. సో ఒకటి ట్రక్, ఇంకొకటి సారీ దానికి వేసినాం అనుకోండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇది కనిపిస్తుంది కదా, సో దాన్ని అయితే తీసేస్తే అది లాగిద్ది అనమాట ట్రక్ని. అది ఒక రోపు లాంటిది. సో స్ట్రైట్గా ఉన్నప్పుడు వేసుకోండి, ఎందుకంటే ఇట్లా అయిపోయింది. స్ట్రైట్గా ఉన్నప్పుడు వేసుకుంటే ఉన్నాయో. సో సైడ్ నుంచి అయితే వెళ్ళిపోండి మీరు, ఎందుకంటే మరి అంత మాత్రం గేమ్ అయినా కానీ అందులో దిగబడితే చికాకే పుట్టింది. సో సైడ్ నుంచి వెళ్ళిపోతే ట్రిక్స్ అనమాట అవన్నీ. సో మీరు ఎట్లా వెళ్ళినా కానీ ఇదిగోండి ఇక్కడ ఎక్కేటప్పుడు చూడండి, మనం పెట్టిన గాడి ఉంటుంది అదిగోండి టైర్లు ఇప్పుడు చూడండి మీరు, ఈ టైర్ ఎక్కేటప్పుడు ఇప్పుడు అది మన ఫ్రంట్ టైర్ పెట్టింది అనమాట. సో నీళ్ళు కూడా అంత రియలిస్టిక్గా ఉన్నాయి. పీసీ గేమ్ మొబైల్లో అంటే ఇది మాత్రం ఉంటుంది ఖచ్చితంగా. సో మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో ఒక్క కామెంట్ వచ్చినా కానీ నేనైతే ఖచ్చితంగా చెప్తాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో. కమెంట్ రాంది అయితే నేను ఏం చేయలేను, బికాజ్ ఎందుకంటే కనీసం రీచ్ రాంది నేనేం చేస్తాను కనీసం. సో ఒక్క కామెంట్ అయిన రాని ఒక్క కామెంట్ చూద్దాం. సో అలా మనం హార్న్ కొడితే పక్షులు కూడా భయపడతాయి అన్నమాట. చూడండి మనం పెట్టిన గాడి చూడండి, మనం తిరిగినప్పుడు అదిగోండి మెయిన్ రోడ్ ఎక్కితే అది ఏంటంటే స్పెషల్గా వెళ్ళిపోయినట్టు ఉంటుంది, జాగ్రత్తగా వెళ్ళాలి. అక్కడే టర్నింగ్స్ దగ్గర ఒకటే నాకు ఇందులో నచ్చింది ఏంటంటే, ఒకటి టిల్ట్ స్టీరింగ్, మన స్టీరింగ్ తాడుకోవడానికి టిల్ట్ ఆప్షన్ ఇవ్వలేదు. ఇది ఇప్పుడు పెట్టుకోవాలి, స్టీరింగ్ సెన్సిటివిటీ కొంచెం పెట్టుకోవాలి, ఎందుకంటే మెయిన్ రోడ్ కదా కొద్దిగా ఒకటి జరుపుకోండి. ఇంటీరియర్ వ్యూ ఒకటి లేదు. సో దీంట్లో అదొకటి డిఫాల్ట్ అని అనిపిస్తుంది నాకు. సో దీంట్లో అయితే అదొకటి డిఫాల్ట్ నేను కనిపెట్టిన. ఇంటీరియర్ వ్యూ ఉంటే ఏంటంటే ఇట్లా ట్రైలర్ వెనకాల నుంచి కనపడకుండా ఉంటాం, అట్లాంటివి ఏమి ఉండవు కదా. ఇంటీరియర్ వ్యూ చుట్టూ స్నో రన్నర్లో అయితే ఇంటీరియర్ వ్యూ ఉంటుంది. సో ఇదిగోండి ఆ ట్రక్కులు కూడా మనకు ఉంటాయి. గేమ్ని బట్టి అయితే మనం ఇందులో ట్రక్స్ కొనుక్కోని అవసరం లేదనుకుంటా, గేమ్ని బట్టేస్తున్నారు ట్రక్స్ కూడా. మనం మళ్ళీ బురద రోడ్లోకి అయితే వచ్చేసినాం మనం. ఇంకోండి ఇక్కడ స్టీర్ సెన్సిటివిటీ కొంచెం తగ్గించుకోవాలి, ఎందుకంటే బురదలో అంత మాత్రం ఎందుకు ఉండాలి నైస్ అయితే నేను చెప్తాను. ఈ బురద రోడ్లో స్కిప్ చేసేస్తాను, ఎందుకంటే టైం ఎక్కువ పట్టేస్తుంది అనమాట. సో దానివల్ల మనం వీడియో లెంత్ అయితే ఎవరు చూడట్లేదు. నేను 5 minutes పెడుతున్నావు 5 minutes పెట్టిన అంటున్నారు, లెంతీ అవుతున్నావు లెంతీ అంటున్నారు. సో మనమైతే డెస్టినేషన్ కూడా వచ్చేసినాం. మ్యాప్లో చూడటానికి అంత పెద్దగా ఉంటుంది, కానీ ఇక్కడైతే డెస్టినేషన్ సింపుల్గా ఉంటుంది. సో ఇక్కడ డ్రైవ్ ట్రైలర్ టు లొకేషన్ మార్క్ ఆన్ ద నావిగేషన్ మ్యాప్. సో ఇదిగోండి ఇక్కడికైతే మనం రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఐ అని నొక్కితే ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట మనకి.
సో మళ్ళీ అక్కడికి వెళ్ళాలంట. ఇప్పుడేంటి పొజిషన్ ద ట్రైలర్ ఇన్ ద ఇండికేటెడ్ ఏరియా. సో ఆ ఏరియాలోకి అయితే మనం వెళ్ళిపోవాలి. ఇంకోటి అసలు ఆ డస్ట్ ఎఫెక్ట్ కానీ సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఒక్క కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా నేను సబ్స్క్రైబర్స్ కోసం ఒక్క కామెంట్ వచ్చినా కదా, కామెంట్ రాదు నేనైతే ఏం చేయలేను కదా. సో ప్లీజ్ అడ్వాన్స్డ్ ఎంటర్ ద ట్రైలర్ పొజిషన్ నౌ నీడ్ టు డిటెక్ట్ ఇట్ ఎంటర్ ద అడ్వాన్స్డ్ మోడ్. సో దీన్ని అయితే తీసేయాలి మనం. పొజిషన్ యువర్ ట్రక్ ఇన్ ద ఇండికేటెడ్ ఏరియా. సో ఇది తీసేసి మనం మళ్ళీ తీసుకొచ్చిన ట్రక్ని ట్రక్ మట్టుకు వెళ్ళిపోద్ది అనమాట ట్రైలర్ డిటెక్ట్ చేసి. అది చూడండి అసలు డస్ట్ ఎఫెక్ట్ కానీ అది బురద కానీ అది చూడండి దిగబడినప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు నైట్ సఫారీ అయితే ఇంకా బాగుంటుంది. నేను నైట్ ఆడే అది చూడండి మనం వచ్చిన రూట్. నైట్ సఫారీ అయితే ఇంకా బాగుంటుంది కానీ అది బర్రె ట్రక్ వచ్చింది మామూలుగా ఉండదు. అది ఇంకోండి మనకైతే ఒక స్టార్ వచ్చింది ఎందుకంటే దీంట్లో బోనస్ అయితే చేయలేదు కదా. డోంట్ డ్రైవ్ ఇన్ ఆపోజిట్ లైన్ అది వచ్చింది. డోంట్ యూజ్ ద విట్ అంటే అది ఉంటుంది కదా తాడుని అయితే మనం ఇచ్చేసినాం కదా లేటర్. సో నార్మల్గా అయితే అయిపోయింది మిషన్. సో నెక్స్ట్ మిషన్ అంతా ఉంటుంది. సో నెక్స్ట్ మిషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఈ విధంగా గాయస్ మరి అన్నీ ఒకటేగా ఇందులో అవుట్ ఆఫ్ ఫ్యూయల్ ఉంటుంది. నెక్స్ట్ మిషన్ మనం ఆడుకుందాం వేరే వీడియోలో.